అందరికీ దసరా శుభాకాంక్షలు. మనకి మొన్న మిరాయ్, నిన్న ఓజీ, ఈరోజు కాంతార. అలానే ఈ సినిమాలోని రుక్మణి వసంత్ చాలా బాగా చేసింది. ఈ సినిమాలో కిల్లింగ్ యాక్టింగ్ ఉంటుంది. అలా నెక్స్ట్ మన బాలీవుడ్ యాక్టర్ గుల్షన్ దేవాయ్, ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగుంటుంది. జయరామ్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మ్యూజిక్ విషయంకి వస్తే మ్యూజిక్ అయితే చాలా అల్టిమేట్గా ఉంది. ఆడియన్స్ అయితే ఈ సినిమా చూసినప్పుడంతా బీజిఎంతో కనెక్ట్ అవుతారు. ఈ సినిమాకి బాగా ఎమోషనల్ కూడా అయిపోతారు. నెక్స్ట్ మన రిషబ్ శెట్టి కోసం చెప్పుకోవాలి. ఈ సినిమాలోని మామూలుగా యాక్టింగ్ చేయలేదు. మీరు 1 వేరేగా ఉంటుంది, 2లోని డబల్ ధమాకా ఉంటుంది అని యాక్టింగ్ మీరు చూస్తే. స్టార్టింగ్ అయితే సినిమా నేను ఒక 10 మినిట్స్ నాకేం అర్థం కావట్లేదు, కానీ ఇంటర్వెల్ ముందు 10 మినిట్స్ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఎండ్ వరకు సినిమా మీకు ఎక్కడ బోర్ కొట్టినదు. మీకు ఒక్కొక్క సీన్లు గూస్ బంప్సే, కానీ ఇది సినిమాలో ఒక్కొక్క సీన్ మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి. డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా మీరు ఈ సినిమాలో చూడొచ్చు. అలా ఎలివేషన్ కూడా సూపర్గా ఉన్నది. దీంట్లో విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి సినిమా. సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. నో పైరసీ, నేను మళ్ళీ చెప్తున్నాను. రిషబ్ శెట్టి కష్టపడి సినిమా తీసాడు మన కోసమే. సో మీరు తప్పకుండా ఈ సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి అది ఎంజాయ్ చేయండి. ఈ 2 hours 48 minutes. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వీడియోతోని. అలా నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ దసరా శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాం ఒక వీడియోతోని. అప్పటి వరకు సెలవు అండ్ బాయ్.